సమస్యలు ఏంటన్నా? సమస్యలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అది కొంతవరకు చేశారు, ఇంకో కొంతవరకు చేయాలి. మరి అది పరిస్థితి. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల చాలామందికి అభివృద్ధి ఆగిపోతుందని అంటున్నారు చాలామంది. అది ఎంతవరకు నిజం? అభివృద్ధి మరి మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు మన గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే సరైన రోడ్ లేదు. ఏమంటే ఇప్పుడు అట్లాగే ఇప్పుడు చాలా వరకు రైతులు మొన్నటిదాకా ఇబ్బంది పడ్డారు కదా ఏంటి, మన వర్కర్స్ స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డారు, పనులు సరిగ్గా లేవు. డెవలప్ ఉంటే బాగుంటుంది. అది డెవలప్ చేయాలంటే అసలు ఏం చేయాలి? అసలు ఏం చేయాలంటే అది తెలియనే ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్లు బాగుండాలి. ఇప్పుడు మేము తాపి వర్కర్స్, కన్స్ట్రక్షన్లు ఉన్నాయి అనుకోండి, అందరికీ పనులు ఉంటాయి మా అందరికీ. అట్లాగే స్టాండ్ కానీ ఇవన్నీ కూడా టైట్ అయిపోయినాయి. మన దాకా ఫ్రీగానే ఉన్నాయి. అట్లాగే ఇంకా ఫ్రీ చేస్తే వర్కులు సాగుతూ ఉంటాయి. అదే ట్రాఫిక్ వర్కర్లు అందరూ చాలామంది సాయంత్రం కోటర్ వేద్దాం అనుకుంటే మందు రేటు పెరిగింది, పిచ్చి మందు ఇస్తున్నారు. దాని ఆ మాట నిజమే కదండి. అది ఇప్పుడు సరైన మందు లేదు. వర్కర్స్ పదవాళ్ళు ఎవరైనా వర్క్ చేసిన తర్వాత సాయంత్రం పూట అలవాటు ఉంటుంది కాబట్టి అది నాసిరకం మందు ఇస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అది మంచి ఇప్పుడు అలవాటు అనేది ఎవరు పోగొట్టలేరు కదా, ఎప్పటి నుంచి అలవాటు అయింది కాబట్టి మంచిది ఇస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవని చాలామంది ఉన్నారు. అదంతా కామెంట్ ఏంటి? కాబట్టి అది నిజమే కదండి. ఎక్కడున్నాయి ఉద్యోగాలు, ఎక్కడున్నాయి? ఇప్పుడు మన రాష్ట్రం చాలా వరకు వెనకబడిపోయింది, అది అందరికీ తెలిసిందే. మా కొత్తగా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇంకా డెవలప్ అనేది లేదు కదా. ఇప్పుడు మనకేంటంటే పథకాల ద్వారాగా డబ్బులు ఇస్తున్నారు, ఓకే బాగానే ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఆ పథకాలు ఎట్లాగా అన్నీ మరి గవర్నమెంట్ అభివృద్ధి చేసి ఇచ్చినవి కాదు కదా, అప్పులు చేసి ఇస్తున్నారు. మాకే ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. మరి అవన్నీ ప్రజల మీద భారమే కదా. అది కూడా ఇప్పుడు డెవలప్ చేసి 10 మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తే బాగుంటుంది. వర్కులు మనకు డెవలప్ అయిందనుకోండి, వర్కులు ఉంటాయి. డెవలప్ కావాలి. అది ఇప్పుడు ఫైనల్గా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కొడాల నాన్నగారు ఉన్నారండి. ఇప్పుడు కొత్తగా వెనిగల రాము గారు ఒక ఆయన వచ్చారు. సరే, వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే ఈసారి కొంచెం గుడివాడ అభివృద్ధి చెంది అనుకుంటున్నారు మీరు? కొత్త వాళ్ళు వస్తే బాగుంటుందని అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు 20 సంవత్సరాలు చూసాము. మరి అందరికీ ఇప్పుడు అభివృద్ధి ఏమీ లేదు కదా. మూడు సార్లు గవర్నమెంట్ లేదన్నారు, 4వ సారి వచ్చింది. 4వ సారి కూడా ఏమి అభివృద్ధి లేదు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.